నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు. పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మండలంలో 11 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో వైసీపీకి 9 మంది, టీడీపీకి 2 ఉన్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో 4 ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి టీడీపీకి చెందిన ఎల్లంకివారిపల్లి ఎంపీటీసీ మునికృష్ణమనాయుడు, రాయవారిపల్లి ఎంపీటీసీ సింధు, రవి హాజరయ్యారు. వైసీపీ ఎంపీటీసీలు హాజరు కాలేదు. మండల సభ సమావేశానికి కోరం కావాలంటే 6 ఎంపీటీసీలు హాజరు కావాలి. అయితే ఈ సమావేశానికి 2 హాజరు కావడంతో ఎంపీడీఓ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్లు గిరిధర్ రెడ్డి, మునిరత్నం, కృష్ణయ్య, వాసుదేవరెడ్డి, అధికారులు ఈవో పిఆర్ఆర్డి యుగంధర్, ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య, హౌసింగ్ ఏఈ త్యాగరాజు, పిఆర్ఏఈ రామకృష్ణ నాయక్, ఏపీఓ షౌకత్ అలీ, సీనియర్ అసిస్టెంట్ రమణమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయలక్ష్మి, రమాదేవి, జూనియర్ అసిస్టెంట్ గిరిబాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.